వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిగ్రీతో సరికొత్త దోస్తు ఈ విషయం గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్తు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదల చేసింది. నైపుణ్యాలను పెంచే కోర్సులు, నూతన సిలబస్, సాంకేతిక హంగులు, ఈసారి ప్రత్యేకతలు. ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ సబ్జెక్టుని ప్రవేశపెడుతున్నారు. ఆంగ్లం సబ్జెక్టులోనూ భాషా నైపుణ్యాలు పెంచేలా మార్పు చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు డిగ్రీతోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నది ఉన్నత విద్యా మండలి ధీమా. 3 విడతల్లో ప్రవేశాలు జరగనున్నాయి. మొదటి విడతలోనే ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే నాణ్యమైన కోరుకున్న కళాశాలల్లో సీట్లు దొరికే అవకాశాలు మెండుగా ఉంటాయి. డిగ్రీ సీట్ల భర్తీలోనూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఈఎస్కు 10% సీట్లు కేటాయిస్తుండగా ఈసారి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ను అమలు చేయనున్నారు. నైపుణ్యాలకు పెద్దపీట. గత కొన్నేళ్లుగా డిగ్రీ రూపురేఖలు మారుతూ వచ్చాయి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్తో సెమిస్టర్ విధానం, 4 ఏళ్ల సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానం ప్రవేశపెట్టారు. గత 2 ఏళ్ల నుంచి చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ స్టైపెండ్ పొందే అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, ఏఈడిపి కోర్సులు ఉన్నాయి. కళాశాలల్లో అందుబాటులోకి వచ్చాయి కూడా. బీటెక్ మాదిరిగా డిగ్రీ కూడా 4 ఏళ్ల ఆనర్స్ కోర్సులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు విశ్వవిద్యాలయం క్యాంపస్లంటే పీజీ కోర్సులకే పరిమితం కాగా ఇప్పుడు డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్నారు. ఉదాహరణకు జేఎన్టీయూహెచ్ క్యాంపస్లో బీబీఏ కోర్సుని చెప్పుకోవచ్చు. ఇంటర్న్షిప్లు, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, ఇలా నైపుణ్యాలను పెంచే చర్యలు చేపట్టారు. ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ పేపర్ను తీసుకొస్తున్నారు. 3 ఏళ్ల బీఎస్సీ కోర్సులో వచ్చే విద్యా సంవత్సరం 25-26 నుంచి ఇంటర్న్షిప్కు 4 నుంచి 5 క్రెడిట్లు పెంచారు. 4 ఏళ్ల బీఎస్సీ బయోమెడికల్ కోర్సును కూడా ప్రవేశపెట్టారు. నేర్చుకుంటూనే సంపాదన. రాష్ట్రంలో 28 ప్రభుత్వ కళాశాలల్లో అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం పేరిట కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఇలాంటి కోర్సులను కొన్ని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులోకి తీసుకురాగా ఈసారి మరిన్ని కళాశాలలకు విస్తరిస్తున్నారు. బీకామ్ ఈ-కామర్స్ ఆపరేషన్స్, రిటైల్ ఆపరేషన్స్, టూరిజం అండ్ హాస్పిటాలజీ ఆపరేషన్స్, బీఎస్సీ డిజిటల్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్స్, బీఎస్సీ ఇన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీబీఏ ఇన్ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నారు. నైపుణ్యాలను నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ఈ కోర్సుల లక్ష్యం. వీటిలో చేరిన వారు సాయంత్రం వేళ, వారాంతాల్లో ఈ రంగాలకు సంబంధించిన స్టోర్లలో, కార్యాలయాల్లో పార్ట్ టైం కొలువు చేస్తారు. దాంతో నెలకు ₹6,000 నుంచి 10,000 వరకు విద్యార్థులకు స్టైపెండ్ రూపేణా అందుతుంది. ఇది రిజిస్ట్రేషన్ విధానం. దోస్తు ప్రవేశ ప్రక్రియ సులభం. విద్యార్థులు స్వయంగా తమ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వెబ్సైట్ను సందర్శించి ఇంటర్ హాల్ టికెట్ నంబర్తో లాగిన్ అయి పేరు నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసిన మొబైల్ ఉంటేనే చాలు. 200 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత దోస్త్ ఐడి, పిన్, పాస్వర్డ్ వస్తుంది. దరఖాస్తు ఫారం తెరవడానికి ఉపయోగించాలి. సీట్ల కేటాయింపుకి ముందు 4 దశలు ఉంటాయి. 1 విద్యార్థి రిజిస్ట్రేషన్, 2 ఆన్లైన్ ఫీజు చెల్లింపు, 3 దరఖాస్తు ఫామ్ నింపడం, 4 వెబ్ ఆప్షన్లు. 5వ దశలో సీట్లు కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 హెల్ప్ లైన్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఇక్కడ మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం తొలి విడత నోటిఫికేషన్ విడుదల మే 2, రిజిస్ట్రేషన్ ప్రారంభం 3 నుంచి 21 వరకు, వెబ్ ఆప్షన్స్ 10 నుంచి 22, సీట్ల కేటాయింపు మే 29న, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 30 నుంచి జూన్ 6 వరకు, కళాశాలల్లో రిపోర్టింగ్ జూన్ 24 నుంచి 28 వరకు, తరగతుల ప్రారంభం 1వ సెమిస్టర్ జూన్ 30న. కళాశాలల్లో సీట్లు వెబ్సైట్ చూసి www.dostcgg.gov.in. దోస్తు ద్వారా ప్రవేశాలు. 8 వర్సిటీ పరిధిలో ఓయూ, కాకతీయ, తెలంగాణ శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, వీరనారి, చాకలి, ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ కళాశాలల్లో ప్రభుత్వ వర్సిటీలు, ప్రవేశ కళాశాలలు 908. మొత్తం సీట్లు 3.93 లక్షలు. ఇంకా కొన్ని పెరిగే అవకాశం ఉంది. కోర్సులు బీఏ, బీకామ్, బీఎస్సీ డేటా సైన్స్, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఆధ్వర్యంలో నడిచే పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిఫార్మసీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలజీ మేనేజ్మెంట్ నిమిత్తం 4 ఏళ్ల బీబీఏ, టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్లను కూడా దోస్తు ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ప్రవేశ ప్రక్రియ ముగిసే వరకు విద్యార్థులు
దోస్త్ ఐడి పిన్ పాస్వర్డ్ని జాగ్రత్తగా గోప్యంగా ఉంచాలి. ఎవరితోటూ పంచుకోరాదు. దరఖాస్తు ఫారంలో అన్ని సరైన వివరాలు నింపాలి. వివరాలు నింపి సరిచూసుకోవాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు ధృవీకరించే విద్యార్థులు జూన్ 24 నుంచి 28 తేదీ మధ్యలో వ్యక్తిగతంగా కేటాయించిన కళాశాలలను సందర్శించి ధృవపత్రాలను ప్రిన్సిపల్కి సమర్పించాలి. కళాశాల రుసుమును చెల్లించాలి. అప్పుడే సీటు ధృవీకరించినట్లు అవుతుంది. రిజర్వేషన్ కింద సీటు కేటాయించాలంటే మీ ఈ సేవా కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. అంతేకాదు 2024 ఏప్రిల్ 1వ తేదీ ఆ తర్వాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థులు తమ సందేహాలను తీర్చుకునేందుకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోని దోస్త్ ఆఫీస్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 040231204116 నంబర్కు ఫోన్ చేయొచ్చు. 7901002200 నంబర్కి వాట్సాప్ ద్వారా కూడా పంపి సమాధానాలు తెలుసుకోవచ్చు. దోస్త్ వెబ్సైట్లోని రైట్ టు ఆజ్ అనే చోట క్లిక్ చేసి సమస్యలను పంపుకోవచ్చు. ఇది అవసరం ఉన్న వాళ్ళకి చేరవేసి డిగ్రీలో చాలామంది చేరే విధంగా వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ యాడ్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.